ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात्। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्ति मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम सर्वे जना सुखिनो भवन्तु। స్పైనల్ స్ట్రెచింగ్, దీన్నే సర్పెంట్ బ్రీతింగ్ కూడా అంటాం. పొత్తి కడుపును బాగా లోపలికి లాగి పెట్టేసి ఆ తర్వాత వెన్నుపూసను సాగదీస్తాం. ఇది మీరు ఎంత బాగా చేస్తారో మీకు కుండలిని శక్తి ఊర్ధముఖంగా ప్రయాణించడానికి అంత అవకాశం ఉంది. సో ఫస్ట్ ఇది చేసేది చాలా ఎక్కువ. ఎర్లీ మార్నింగ్ వీలైతే బిలో 6 o'clock చేయడానికి ప్రయత్నం చేయండి. నిద్ర లేవగానే మంచం మీద కూర్చోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. గుర్తొచ్చినప్పుడైనా చేయండి. సెంటర్కి వచ్చి రిలాక్స్. పర్వతాసనం చేద్దాం. మోచేయి కూడా నేల కాళ్ళ పక్కన బయట వచ్చి బాగా స్ట్రెచ్. లెఫ్ట్ రైట్. కాళ్ళు లేకుండా వీలైనంత వరకు ఇలానే కాళ్ళు ఇలానే ఉంచేసి ఎంత వస్తే అంత వరకు స్లోలీ రిలాక్స్. కట్ సౌందర్యాసన్. ఎడమ చేయి కుడి మోకాల మీద, కుడి చేయి వెనకాల తిప్పి తలను కూడా అటు తిప్పి చూస్తూ. లెఫ్ట్ స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఛాతీ ఎదురుగా శ్వాస తీసుకొని శ్వాస. వాటర్ బాటిల్ కూడా తెచ్చుకున్నారా? దాంట్లో సబ్జీ వాటర్ లేదంటే మీకు ఏది నచ్చితే అది, మహాబీర గింజలు అట్లా రకరకాలు ఏది ఉంటే అది వాటిలో వేసుకొని రావాలి. ఇప్పుడు హలీం సీడ్స్ అని కొత్తగా వింటున్నాను, బాగుంది. అది కూడా వెయిట్ లాస్కి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. వీలైతే హలీం సీడ్స్ అమెజాన్లో ఉంటాయి, అది తెప్పించుకోండి. నేను ఒక 4-5 రోజుల నుంచి వాడుతున్నాను, బాగున్నాయి కూడా. టేస్ట్ కూడా లైట్గా సబ్జా గింజలు అంత కాదు కానీ కొంచెం ఉబ్బుతున్నాయి, బాగుంది. చాలా పావు స్పూన్ ఎక్కువ కూడా పట్ట. మామూలుగా అయితే 20 గింజలు అట్లా వేసుకోమంటారు. 20 కాదులే కానీ ఒక కొంచెం పావు స్పూన్ కంటే కొంచెం తక్కువ, అదే కొంచెం చిన్న స్కూప్ ఉంటుంది కదా, అంత వేసుకొని ఆ వాటర్ పొద్దునే తాగేయండి.
పొట్ట బాగా తగ్గుతుందంట. సో ఇది దాంట్లో మంచి శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అంటే మన ఆరోగ్యానికి ఉపయోగకరమైన ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉన్నాయి. సో ఇదొకటి, ఇవన్నీ నేను చెప్పినట్టు నోట్ చేసుకోండి. మీకు అన్ని కొనాలని ఏం లేదు, మీకు నచ్చితే కొనుక్కోండి, లేదంటే లేదు. రాత్రిపూట నానబెట్టేయండి, పొద్దున పూట తాగండి. ఒకవేళ పొద్దున పూట రాత్రి మర్చిపోయారు, నానబెట్టుకోండి, తాగేయండి, అయిపోయా. నష్టం ఏం చేయదు. నా గుట్టుకుని మింగడమే, నవిలే అంత లేదు అక్కడ, అంటే మన కళ్ళకు కూడా అందదు, జారిపోతుంది. నవిలొచ్చు, నవిల్లో ఏం కాదు, గట్టిగా ఉంటుంది. ఏం పేరు ఇప్పుడు నేను చెప్పిన సీడ్స్ పేరు? హలీం. సో ముస్లిమ్స్ హలీం అని బయట అమ్ముతారు, ఈ పేరు ఈజీ గుర్తుంటుంది. సో అట్లా గుర్తుపెట్టుకోండి. నిజంగా కూడా ఆ సీడ్స్ అట్లనే ఉన్నాయి, మసాలా స్మెల్ వస్తున్నాయి లైట్గా, నవ్వితే కొంచెము ఏదో ఒక బిర్యానీ స్మెల్ లాగా ఉన్నాయి, అందుకే ఆ పేరు పెట్టారు. ఇది నిజంగా ఆకలి కూడా అవ్వట్లేదు అవి తాగితే. అసలు పొట్టలో ఎంత గట్టిగా ఉంటుందంటే, అంటే మనకి అసలు ఏమన్నా తిందామని దాని ఫీలింగ్ కూడా కలుగుతుంది. చాలా బాగుంది. నేనైతే మన తేనె నిమ్మకాయ నీళ్ళు కలుపుకొని తాగేస్తాను, విడిగా కూడా తాగొచ్చు. ఇప్పుడు బాటిల్ వేసుకొచ్చాను, పొద్దున్న మర్చిపోయాను తాగదు. సో అట్లా ముందు ఏదో ఒకటి రోజులు ఒకసారి టచ్ చేయాలి అంతే, ఏదో ఒక టైం. కాకపోతే ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైనా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ప్రతిదీ. ఎంటీ స్టమక్ ఉంటుంది, పిడికిలు బిగించి వాడుతుంది. చియా సీడ్స్ కూడా వెయిట్ లాస్ బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు, ఇంకా టిఫిన్ లేకుండా చియా సీడ్స్ తినేసి డైరెక్ట్గా భోజనం చేయొచ్చు. మడికట్టుని ఇట్లా ఫార్వర్డ్ మనకు దొరకట్లేదు కదా చియా సీడ్స్, అమెజాన్లో నేను ఇక్కడ షాప్స్లో అడిగితే లేవన్నారు. శ్వాస భారంగా అనిపిస్తే కళ్ళు మూసుకొని గమనించాను, అంతేగాని కంటిన్యూగా అలా వెళ్ళిపోకూడదు. కొంచెం మనం ఇబ్బంది పడుతున్నాము అంటే అక్కడ పాజ్, అంటే కొంచెం స్టాప్ అవ్వాలి, ఆ ఎనర్జీని గమనించాలి. ఆ అలసట తాలూకు ఆ భారంగా వస్తుంది శ్వాసను గమనించేటప్పటికి హీలింగ్ జరిగిపోతూ ఉంటుంది. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు, అరచేతులు, మోచేతులు, లెఫ్ట్ స్లోలీ రిలాక్స్. గణేష్ ముద్ర. రిలాక్స్. రిలాక్స్. మణికట్టు దగ్గర చేతులు పెంచాలి, స్ట్రెచ్. తల పైకి రిలాక్స్. చేయి మార్చుకోండి. స్లోలీ రిలాక్స్. చేతులు పెట్టి చేద్దాం, ఫింగర్స్ 10 చొప్పున అన్ని డైరెక్షన్స్లో అరిచేతులు మారుస్తాం.
ఫింగర్ జాయింట్స్ కంటిన్యూగా నిలబెట్టగలగాలి. నాలుక కేచరి ముద్ర వేసుకోండి, అప్పుడు స్ట్రెయిన్ కోసం తగ్గుతుంది. చేతుల మీద ప్రెషర్ తగ్గుతుంది, నాలుకని పైకి అనేసుకుంటే. పిడికిలు బిగించి రొటేషన్. ఇబ్బంది అనిపించినా కూడా కంటిన్యూగానే నిలబెట్టి చేయాలి. తర్వాత రిలాక్స్ అవ్వచ్చు కావాలంటే ఒక హాఫ్ మినిట్. రివర్స్. మా చేతులకి సైడ్. రొటేషన్. రివర్స్. మణికట్టు దగ్గర పట్టుకొని స్ట్రెచ్. 2, 3, 4. స్లోలీ. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి ముచ్చని గొంతు దగ్గర ప్రెస్. నుదురు, కుడి కణక, ఎడమ కణక, మెడకి ఎక్సర్సైజ్ చేస్తాం. అప్, డౌన్, తల ఫార్వర్డ్ బ్యాక్, నెక్ దగ్గర ఫార్వర్డ్ బ్యాక్. లెఫ్ట్ రైట్. తల ఎడమ భుజానికి కుడి భుజానికి ఆనిస్తూ. పూర్తిగా లెఫ్ట్ తిప్పి చూస్తూ మళ్ళీ రైట్. స్లోలీ రిలాక్స్. రొటేషన్ ఇద్దాం. బాగా మెడ నొప్పులు ఉంటే హాఫ్ సర్కిల్ ఇచ్చుకోండి, అంతకు మించి వెళ్ళొద్దు. అంటే ఎడమ భుజం నుంచి కుడి భుజానికి, కుడి భుజం నుంచి ఎడమ భుజానికి, ఇంతవరకు చేయాలి. రివర్స్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ భుజాన్ని కారించి బ్యాక్ టిల్ట్ కొంచెం పైకి, మళ్ళీ రైట్ భుజాన్ని కారించి బ్యాక్ టిల్ట్. ఫార్వర్డ్. స్లోలీ రిలాక్స్. ఒక్కసారి డీప్ బ్రీత్, బ్రీత్ అవుట్. నెమ్మదిగా నిలబడి వార్మప్స్ చేయండి. ఫస్ట్ స్టెప్ రెండు చేతులు ఎదురుగా, సెకండ్ స్టెప్ రెండు చేతులు వెనక్కి, థర్డ్ స్టెప్ కాలు మడియాలి. 3 కలిపి వస్తుంది. పొట్ట లోపలికి లాక్కుంటుంది.
ఫ్యాన్స్ వేసుకోలేదు వద్దా? రైట్ సైడ్ మీ రైట్కి తిరుగుతూ 4 డైరెక్షన్స్లోనూ. Again right side. అబ్జర్వ్. కళ్ళు మూసుకొని ఛాతి భాగము, కాళ్ళ పిక్కలు, చేతులు మొత్తాన్ని అన్నిటినీ గమనిస్తూ శక్తి ప్రసారం ఎలా నడుస్తుందో గమనిస్తూ ఉంది. అల్సర్ తీరిపోయిన దాకా కళ్ళు మూసుకొని రిలాక్స్. కాళ్ళకి ఎక్సర్సైజ్ చేద్దాం. లెఫ్ట్, రైట్, 3, 4, 5, 9, 10. కాళ్ళ మధ్య గ్యాప్, చేతులు ఫ్రీగా. అప్ 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 అప్. స్లోలీ రిలాక్స్. కాళ్ళ మధ్య గ్యాప్. పెల్విక్ రీజియన్ డౌన్ చేశాక లెఫ్ట్, రైట్ చూసుకోండి. బ్యాలెన్స్ ఏదైనా డౌట్గా ఉంటే మాత్రం చేయొద్దు. కుర్చీ సపోర్టు, గాడ్ సపోర్ట్ చేయొచ్చు కావాలంటే. స్లోలీ రిలాక్స్. మెడకి అదే నడుము మీద చేతి పూర్తిగా లెఫ్ట్ తిరిగేసాక ఫ్రంట్, లోయర్ బాడీ, రైట్, లెఫ్ట్, slowly relax. మెడకి లెఫ్ట్, రైట్, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అర్ధ చక్రాసనం. స్లోలీ రిలాక్స్. 2 చేతులు ఇంటర్లాక్. తాడాసన్. బ్రీత్ ఇన్, స్ట్రెచ్, బ్రీత్ అవుట్. ఇది 5 minutes పాటు కంటిన్యూగా చేస్తే 7 రోజుల పాటు ఉపవాసం చేస్తున్నట్ట. 7 రోజులు ఉపవాసం చేస్తే ఎన్ని క్యాలరీస్ ఖర్చు అవుతాయో అంత ఉపయోగం అనమాట. హార్ట్కి, హై బీపీకి, వెరికోస్ వెయిన్స్ వీటన్నిటికి కూడా చాలా చాలా మంచిది. ఇలా కంటిన్యూస్గా గోడ సపోర్ట్ తీసుకొని కూడా ఉండొచ్చు. లెఫ్ట్, 2, రైట్, లెఫ్ట్. మీరు ఒకసారి వెయిట్ కూడా రాసి పెట్టుకోండి. ఊరికనే 1 month తర్వాత ఏం చేంజ్ వచ్చిందో చూద్దాం. ఎప్పుడైనా కూడా యోగాకి వచ్చేవాళ్ళు చిన్న చిన్న నోట్ చేసుకోండి. మనలో ఎంత మార్పు వచ్చింది చూసుకోవాలి. 2 కాళ్ళ మధ్య గ్యాప్. డీప్ బ్రీతింగ్, స్ట్రెచ్. లెఫ్ట్, 2, 3, 4.
స్లోలీ రిలాక్స్. న్యూరోమస్కులర్ హ్యాండ్ ఎక్సర్సైజ్ చేద్దాం. 2 చేతులు బాడీకి ఇరువైపులా, కాళ్ళు పక్క పక్కన. శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తాం. 6 to 10 టైమ్స్ వీలైనంత స్పీడ్గా. రెండు చేతులు చాపి డీప్ బ్రీతింగ్. కుడిచే 5 వేలు ముక్కులు ముగ్గురు క్లాక్ యాంటీ. అప్పర్ బాడీ కదలకుండా స్టిఫ్గా ఉండాలి. ఓన్లీ భుజం దగ్గర నుంచి రొటేషన్ రావాలి. మోకాలు టైట్ చేస్తాం. రివర్స్. చెయ్యి మార్చుకోండి. ఎడమ చెయ్యి 5 వేళ్ళు టిప్స్ కలపాలి. నర్వస్ సిస్టమ్, మజిల్ సిస్టమ్ ఆరోగ్యంగా ఉండాలి అంటే రోజు చేయాల్సింది. రివర్స్. ఇది ఎన్నిటికో పనికొస్తాయి, ఎందుకంటే చూడండి నెంబర్ ఆఫ్ డైరెక్షన్స్ ఉన్నాయి. ఆల్టర్నేట్ రొటేషన్, బ్యాక్ స్విమ్మింగ్ లాగా. కాలు మార్చుకోండి. రెండు కాళ్ళు పక్క పక్కన, రెండు చేతులు ఎదురుగా. రివర్స్. అబ్జర్వ్. సిటప్స్ చేద్దాం. రెండు చేతులు బాడీకి ఇట్లా శ్వాస తీసుకొని శ్వాస తీసుకుంటాం. డౌన్. మోకాలు బెండ్ చేస్తాం. రెండు చేతులు ఎదురుతాం. నమస్కారం మొదలు పెట్టి రెండు చేతులు మోకాళ్ళ మీద పెట్టి తలెదురుగా ఉండాలి. మోకాళ్ళు రొటేషన్. రివర్స్. నడుము చెయ్యి మోచుకు. కాలు మెడలో చుట్టూ. ఓకే, ఎడమ కాలు మీద కాలు మెడలో చుట్టూ. పాదం గుండ్రంగా. రివర్స్. ఎడమ కాలు. రివర్స్. చక్రాసనం చేద్దాం. మర్చిపోయి ప్లాంటర్ ఫేస్ చేద్దామా? బాల్ ఉందండి, తెచ్చుకున్నారు అందరూ? చాలా రోజులు అయింది చేసి, మనం తెచ్చుకోలేదా? ఈసారికి తెచ్చుకోండి, ఎందుకంటే మిస్ అవుతారు మీరే. చాలా ఇంపార్టెంట్. ఇలా పెట్టేసి నిలువుగా. నిజంగా ఎంత బాగా పనిచేస్తుందంటే మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. మన పాదాలకు చేసేటప్పటికి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. లేదా ఇదే బాల్ పెట్టి ఆ మోకాళ్ళ నొప్పి ఎక్కడుందో అక్కడ వేసి బాల్ వేసి మసాజ్ చేయడం. చపాతీ కర్ర పెట్టి మనం చపాతీని ఎలా అయితే పాముతామో అట్లాగే
ఏ భాగాల్లో నొప్పులు ఉన్నాయో అక్కడ బాల్ ఉంటే బాలు అట్లాంటివి స్టిక్ ఏదైనా దాన్ని పెట్టి రుద్దేసేయండి. చేస్తే వెంటనే రిలీఫ్ వస్తుంది. ట్యాబ్లెట్లో మింగకుండా అలా చేసుకోవచ్చు. 3 భాగాలు చేసుకోవాలి. బొటన్ వేలు, మధ్య వేలు, చిటికిన వేలు అయిన నిలువుగా, తర్వాత మళ్ళీ అడ్డంగా వేళ్ళు దగ్గర, మళ్ళీ రివర్స్ క్లాక్, యాంటీ క్లాక్, సెంటర్. రియల్ ప్రాక్టీస్ మాత్రం కొంచెం ఇలాంటివి ఇంటి దగ్గర చేసుకోవాలి, ఎందుకంటే టైం స్పెండ్ ఉంది. మనము ఇక్కడే టైం అంతా తినేసుకుంటే ఉపయోగం ఉండదు. ఆసనాలు వీటికి వేస్ట్ అయిపోతుంది. మనకి ఇంపార్టెంట్ ఆసనాలు, ప్రాణాయామం అవి కూడా చాలా అవసరం. ఇంటి దగ్గర ఎట్లయినా చెయ్యం కాబట్టి వాటికేమో ఇక్కడ ఎక్కువ వాడుకోవాలి టైం. ఇలాంటివన్నీ కూడా అప్పుడప్పుడు చేయించడానికి కారణం ఏంటంటే మీకు గుర్తు వస్తుందండి, మర్చిపోకుండా. ఇవి చాలా సింపుల్. టీవీ చూస్తా కూడా చేయొచ్చు, ఒకరితో మాట్లాడుతూ కూడా చేసుకోవచ్చు. లేదా ఎర్లీ మార్నింగ్ లేవగానే కాళ్ళు నొప్పులు ఉన్నాయి, మంచం మీదే బాల్ పెట్టేసుకొని చేసేసాను పడుకొని, దానికి నేల మీదకి రావాల్సిన పర్లేదు. ఒక ఏజ్ వచ్చాక స్టార్ట్ అవుతాయి ఎక్కువగా ఇవన్నీ, జాయింట్ పెయిన్, మజిల్ స్పాజం, రకరకాల కారణాలు. కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే, కొంతమందికి విటమిన్స్ లోపం ఉంటుంది, కొంతమందికి మినరల్స్ లోపం, పొటాషియం, సోడియం, సాల్ట్స్ తగ్గచ్చు. కారణములు 100 ఉంటాయి. ఏంటనేది అది ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది, ఆ ఫీల్ అవుతున్నారు. సో ఇది కంపల్సరీగా రోజు ఇట్లా బాగా చూసుకోండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ నొప్పి ఉంది, మనం అప్పుడు ఏం చేయాలి? బాల్ పెట్టి ఇట్లా ఇట్లా రుద్దేది ఒక 5 నిమిషాలు ఇట్లా, ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ. సో ఇవన్నీ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 బొటన్ వేలు కలపండి. షేప్ ఇదే మెయింటైన్ అవ్వాలి. ఇప్పుడు కాలు మెడల దగ్గరగా వేలు దూరం. తర్వాత కాలు వేళ్ళు క్రాస్గా డౌన్, మళ్ళీ పాదాన్ని వీలైనంత స్ట్రెచ్ డౌన్, అప్. ఎడమ కాలు మోకాలు ముడిచి చేయాలి. స్లోలీ రిలాక్స్, కట్ చక్రాలు. సెకండ్ పొజిషన్, slowly relax. Third position, slowly relax. Spinal adjustment. గుర్తుందిగా చూయించాలి, మనం చూయించుకుంటారా? మీకు గుర్తుందిగా? కాళ్ళు దగ్గరగా పాదాలు, అవన్నీ కూడా రోల్ ప్లే చేస్తాయి. అడ్డదిడ్డంగా కాళ్ళు పెట్టి వేరే ఒక డైరెక్షన్లో ఉన్నాయనుకోండి, అదన్నీ కూడా స్పైరల్ కార్డ్ మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. మీరు చేసేటప్పుడు కంట్రోల్కి ఈక్వల్గా సిమెట్రిక్గా పడదు ప్రెషర్. ఇప్పుడు ఒక కాలు ఇటు వంకగా ఉంది, ఇలా చేశారు, ఏమవుతుంది? ఇటువైపు క్రాస్ ఉంది. సో ఈ భాగాలు వేరేగా ప్రెషర్ వస్తుంది, ఈ కాలుకి ఇటువైపు వేరేగా ప్రెషర్ వస్తుంది, అది మంచిది కాదు. సో అందుకని సమానంగా పెట్టుకొని ప్రతిదీ క్యాల్కులేట్ చేసుకోవాలి మనం చేసేటప్పుడు, బ్లైండ్గా వెళ్ళిపోకూడదు.
అలా చేస్తున్నప్పుడు ఇలా చేస్తున్నప్పుడు కంఫర్ట్ లేదు అంటే మనలోనే ఫాల్ట్ ఉంది. అక్కడ పొజిషన్స్లో ఫాల్ట్ కాదు, మనం ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వాడడం వల్ల ఆ బలం అనేది తక్కువగా ఉంది ఒకవైపు. సో అట్లా డిస్కంఫర్ట్ వస్తూ ఉంటుంది. కానీ రోజు చేసే కొద్దీ అది పోతుంది. నెక్స్ట్ త్రికోణ చేద్దాం. కుడి చేయి అరిచేయి ఎడం భుజం పెట్టుకోండి. ఎడం వైపు బెండ్ అయ్యి మళ్ళీ బ్యాక్ స్ట్రెచ్. అటువైపు చెయ్యి భుజం ఎటుందో అటువైపే బెండ్ అవ్వండి. ఏంలో ఫార్వర్డ్ బెండ్. అది ఎడమ కుడి చేయి ఎడం భుజం మీద ఉంది కదా, సో ఎడం వైపుకి క్రాస్గా బెండ్ అయ్యాం. మళ్ళీ క్రాస్గా రైట్ సైడ్కి వెనక్కి విచ్చుకుంటాం. సో ఇలా వస్తుంది, ఇంటూలా ఇలా డయాగ్నల్ వస్తుంది. అంటే స్పైనల్ కార్డ్కి క్రాస్ సెక్షన్లో ఎక్సర్సైజ్. స్లోలీ రిలాక్స్. సెకండ్ చేద్దాం. కుడి అరిచేయి ఎడమ కాలు మీదుగా కిందకి తీసుకెళ్తాం. మళ్ళీ అలానే వెనక్కి వచ్చి విరుచుకుంటాం. స్లోలీ ఎడమ చేతితో కుడి కాలు మీద. స్లోలీ రిలాక్స్. త్రికోణాసనం. ఎడమ కాలు అడ్డంగా తీసుకోవాలి సెంటర్ నుంచి, కుడి కాలు పాదం సెంటర్ నుంచి. ఎడమ చేతి ఎడమ కాలు మెడలు పట్టుకు బాగా గ్యాప్ పెట్టేయాలి. ఇంకా డబల్ పెట్టాలి. ఇంకా చాలా, మేము ఎంత పెట్టాము అంత. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్ ఇలా ఎంత వీలైతే అంత ఎక్కువ. మీరు బాగా గ్యాప్ ఎంత ఎక్కువ పెడితే మీ హిప్ జాయింట్ అంత బాగా స్ట్రెచ్ అవుతుంది. స్లోలీ రిలాక్స్. విలోమ త్రికోణాసనం. కుడి చేతితో ఎడమ కాలు మెడని పట్టుకోండి. స్లోలీ రిలాక్స్. ఎడమ చేతితో కుడి కాలు మెడని పట్టుకోండి. స్లోలీ రిలాక్స్. వృక్షాసనం చేద్దాం. కుడి కాలు ఎడమ కాలు మీద. ఇలా డైరెక్ట్గా నిలబడి చేయలేకపోతే గోడ సపోర్ట్ తీసుకొని చేయొద్దు. స్లోగా అలవాటు అవుతుంది. నాలుగు కేచరి ముద్ర. స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకోండి. స్లోలీ రిలాక్స్. గరుడాసనం. కుడికాలు ఎడంకాలు మీద ఉంది కాబట్టి కుడి చేయి లోపలకుండా ఓవర్లాప్ చేయాలి. ఈ పైన ఉన్న కాలు మెల్దుకాలి, కింద కాలు ముడుస్తున్నాం. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలు కుడి కాలు మీద. గైనిక్ ప్రాబ్లమ్స్కి అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఆసనం. యూరిన్ రిటెన్షన్ ప్రాబ్లమ్స్, యూరిన్ ఇన్ఫెక్షన్స్, ఇలాంటి వాటికి కూడా ఈ ఆసనం ఎక్సలెంట్గా పనిచేస్తుంది. డైరెక్ట్గా ఇట్లా నిలబడి చేయలేక గోడ కాచుకొని చేసుకోవచ్చు. ఇది సంతులాసనం, బ్యాలెన్సింగ్ ఆసనం. కుడి ఎడమ సమానంగా పనిచేయడానికి. నటరాజాసనం.
స్లోలీ రిలాక్స్. గోడ సపోర్ట్ తీసుకుంటే కుడి చేయి పైన, ఎడమ కాలు మీద. గోడకి సపోర్ట్ ఎలా అంటే ఇలాగే, ఇట్లా అడ్డంగా కాదు, ఇట్లా నిలబడి కాదు, ఎదురుగా అరిచేయి పెట్టేసి వెనక్కి బాగా మళ్ళీ పొజిషన్. గొంతు కూర్చొని మంచినీళ్ళు తాగే ప్రయత్నం చేయాలి. మీకు తెలియదు కాదు, అడగల చెప్పండి ఏం చెప్పుంటారు. గొంతు కూర్చొని ఇలా మంచినీళ్ళు తాగే ప్రయత్నం చేయాలి. తెలియదు కదా నీకు, ఏదో ముత్యాల్లాగా ఒక్కొక్కటి ఇలా ఒడిచిపెట్టుకోవడం, నీ ఏదో మిస్ అయిపోయినట్టు. కానీ బాగా ముచ్చటేస్తుంది అట్లా అడుగుతుంటే బాగుంటుంది. అంటే ప్రతిదీ వాల్యుబుల్గా వినకపోతే ఏదో మిస్ అయిపోయింది ఫీలింగ్. మేమంటే చిన్నప్పుడు టీచర్స్ దగ్గర ఉన్నప్పుడు కొంతమంది రన్నింగ్ కామెంటరీ, అధిక ప్రసంగం ఎక్కువ ఉంటుంది. వాళ్ళ వల్ల ఏమైందంటే టీచర్ చెప్పేసి సగమే పడతాయి. ఇంకా గుర్తుపెట్టుకొని తర్వాత క్లాస్ అయిపోయాకో లేకపోతే ఇప్పుడు సార్ లేకపోతే ఎవరైనా కానీ ఒంటరిగా ఉంటారు కదా, అదే ఎవరు లేనప్పుడు వెళ్ళి సార్ ఇందాక మీరు ఒకటి చెప్పారా నాకు వినిపించలేదు, అది కొంచెం మళ్ళీ ఇంకొకసారి చెప్పరా అలా అడిగేవాళ్ళం. అంటే పిల్లలు స్టూడెంట్స్ పద్ధతి లేకపోతే కొంతమంది ఎలా మిస్ అవుతాము. అందుకే ఎప్పుడైనా టీచర్ మాట్లాడుతున్నప్పుడు రన్నింగ్ కామెంటరీ ఇవ్వకూడదు. పిల్లలు ఏం చేస్తారంటే మాకే తెలుసు అన్నట్టు చూపించుకోవాలన్నట్టు ఒక రకమైన మనస్తత్వంతో డిస్టర్బ్ చేస్తూ ఉంటారు టీచర్స్ని. అడగాలి, డౌట్స్ అడగాలి. ఎప్పుడు టీచర్ గ్యాప్ ఇస్తుంది అప్పుడు అడగాలి. టీచర్ మాట్లాడుతున్నప్పుడే వీళ్ళు మాట్లాడేది. ఇంట్రెస్ట్ ఉండడం ఎప్పుడైనా చాలా మంచిది స్టూడెంట్గా, పైకి వస్తారు. అంటే టీచర్ని బట్టి కూడా ఉంటుంది. కొంతమంది విసుక్కుంటారు కదా, వాళ్ళని ఎలా అడుగుతాం అడగలేము. వాళ్ళ వల్ల సబ్జెక్ట్కే అందం వస్తుంది. నాకు కూడా నేను 7th ఉన్నప్పుడు మ్యాథ్స్ అంటే అంతకుముందు 6th వరకు విపరీతమైన ఫోబియో మ్యాథ్స్ అంటే. అలాంటివి నాకు టర్నింగ్ పాయింట్ ఒక టీచరు లూర్త్ మేరీ మేడం అని ఒక ఆమె దొరికింది 7th. ఆవిడ దొరికాకండి వెనక్కి తిరిగి చూసుకోవాలా. నాకు ఎప్పుడు 99లో 100s. ఏది అంత భయపడే నాకు మ్యాథ్స్ అంటే అంత ఈజీగా నేర్పడం ఆమె వల్లే అది తెలిసిందనమాట, నేర్చుకోవడం కానీ జీవితంలో. మరి నేను వాటికి గుర్తుపెట్టుకుంటున్నానంటే అది గ్రేట్ కదా. ఆ టీచర్కి అది ఆ గౌరవం అది ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. మళ్ళీ మా మేడం అయితే విపరీతంగా తిట్టిద్ది. ఆవిడ మ్యాథ్స్ టీచర్, చెప్పాను చూసారా, చాలా తిడతారు అసలు. మామూలుగా ఇక మన ఇంట్లో చదువుగా ఉన్నప్పుడు ఎలా తిడతారు మన పిల్లలు, అట్లా తిట్టేస్తుంది. అయినా కూడా మా కోపం వచ్చేది కాదు. గదిని తిట్టి చెప్పేవాళ్ళది జీవితంలో మర్చిపోము కూడా విద్య. కరెక్ట్ అది. ఆవిడ ఏం లేదు అసలు, పని కూడా చెప్పేది. ఇంట్లో ఇల్లు ఉడవడం, ఏదన్నా అవసరమైతే తొడవమని, అట్లాంటి పనులు కూడా అప్పు చెప్పేది. అయినా మాకు ఏ రోజుకో అసలు మాకు ఫీలింగ్ అనిపించేది కదా.
ఇంటి దగ్గర మా వాళ్ళకి కూడా చెప్పేవాళ్ళం కాదు, ఎందుకంటే మళ్ళీ ఏమన్నా మానిపిస్తారేమో ఆ దగ్గర ట్యూషన్ మానిపిస్తే ఆ మేడం మిస్ అవుతాం కదా, అందుకని అసలు చెప్పేవాళ్ళం కాదు ఇక్కడ చేసిన పనులు అక్కడ. అది అది ఇష్టం. మరి అలానే చెప్పేవాళ్ళు, అలానే నేర్చుకున్నారు. నేర్చుకున్నది కూడా నిజంగా జీవితాంతం అలానే గుర్తుంటుంది. గౌరవం అనేది చాలా ఇంపార్టెంట్. స్లోలీ హిప్ రొటేషన్. నేను ఆక్యుపంచర్ క్లాస్కి వెళ్ళాను, మొన్న వారం మిస్ అయ్యా. అయితే ఆ సారు ఎంత బాగా అన్నమాట గౌరవంగా పలకరించి, అమ్మ నువ్వు రాలేదు కదా పోయిన వారం, అందుకే నీకోసం రివిజన్ చేశానని చెప్పి అన్నారు. నిజంగా నాకు అది ఎంత హ్యాపీగా అనిపించిందంటే, అంటే ఆయన పాప నా మీద అంత గౌరవంగా రెస్పెక్ట్గా, ఆయనకి ఏం అవసరం, 77 years ఆయన. ఆ మాట అనేటప్పుడు నాకు చాలా కళ్ళకి నీళ్ళు వచ్చేస్తుంది, బాబు ఇంత రెస్పెక్టా అనిపించింది. అలా ఉంటుంది. టీచర్స్ కూడా అంతే వినయంగా ఉండాలి, అంటే పిల్లల్ని కూడా అంతే పిల్లల్లాగా చూసుకుంటే. సూర్య నమస్కారం ఏంటి? అర్థం చేసుకోవాలి, ఒక క్లాస్ చాలు. ఇట్లా మెతుకు ఉడికిందో లేదో అని ఒక్క చాలు. అంటే టీచర్ గురించి పిల్లలకి అర్థం అవ్వడానికి, పిల్లలకి కూడా టీచర్ గురించి అర్థం అవ్వడానికి, ఇద్దరికి అంతే ఉంటుంది. అండర్స్టాండింగ్ ఉండాలి కూడా. నచ్చినా నచ్చకపోయినా ముందు బలవంతంగా అయితే రావాల్సిందే, ఆ తర్వాత ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేస్తాం. అంటే అది స్టూడెంట్ వైపు నుంచి మొదలవ్వాలి. ఎందుకు? టీచర్కి ఏం కొదవలేదు, టీచర్కి ఏం కొదవ ఉండదు, ఎంతమంది వస్తూనే ఉంటారు. వీడు కాక ఇంకొకరు వస్తారు. ఒబీడియంట్ వినయము అది స్టూడెంట్స్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి నిలబెట్టుకుంటారు. ఈ విద్య అనేది వాళ్ళకి అందుతుంది. మరి ముఖ్యంగా ఇట్లాంటివి అయితే, ఇంకా యోగా లాంటివి అయితే ఇంకా సరెండర్ అయిపోవాల్సిందే టీచర్కి, లేకపోతే రాదు, సబ్జెక్ట్ రాదు. ఏదో ఒక జిమ్లో ఒక ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది. లేకపోతే ఫీల్ అయి చేశారనుకోండి, అప్పుడు 3rd లెవెల్కి చెప్తాం. నేను చెప్పాను కదా, సోల్ లెవెల్ ఒకటి ఉంటుంది, ఫిజికల్ లెవెల్, మెంటల్ లెవెల్ ఎవరైనా చేయిస్తారు. మెంటల్ కూడా అంతగా రాదు, ఓన్లీ ఫిజికల్ లెవెల్లో వస్తుంది. ఇక్కడ జిమ్స్, ఇక్కడ జుంబా డ్యాన్స్ అని రకరకాలు చాలా వర్కౌట్స్, చాలా ఎక్సర్సైజ్ చేస్తారు. ఓన్లీ ఫిజికల్ లెవెల్లోనే బెనిఫిట్ వస్తుంది. మీకు మెంటల్ లెవెల్, స్పిరిచువల్ లెవెల్లో డెవలప్మెంట్, మీలో మార్పు రావాలి అంటే యోగా చేస్తేనే వస్తుంది. అది కూడా ఒక మంచి యోగా టీచర్ దొరికితేనే వస్తుంది. ఎవరు పడితే వాళ్ళు చెప్తే కూడా దాని విలువ పడిపోతుంది. అది వాళ్ళకి అర్హత ఉందా లేదా చూసుకొని, చెక్ చేసుకొని, స్టాండర్డ్స్ ఉన్నాయో లేదా చూసుకొని వెళ్ళాలి యోగా టీచర్ దగ్గరికి కూడా. నా అదృష్టం కొద్దీ నాకు చాలా మంచి యోగా సార్ దొరికారు, అంటే నేను నేర్చుకున్నప్పుడు. అది నాకు అదే సేమ్ నేను ఆయిందే, నేను కూడా మళ్ళీ అదే ఫాలో అవుతున్నా. ఎందుకన్నాను, మొదట్లో భలే కళ్ళని నీళ్లు కూడా పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు అరుస్తున్నప్పుడు సరిగ్గా చేయట్లేదని తిడతారు కదా. ఓకే, అంత కాదులే కానీ మామూలుగా ఆయన మరి అసలు ఎలా బాగా అరుస్తారు. నేనేం తర్వను కానీ నీకు అనిపించిందా అట్లా? 4, 5 మీకు కొత్త వాళ్ళకి వచ్చి రాకపోతే అటు తిరిగి చేయండి. తను చేస్తున్నారు కదా, మీరు కూడా ఇట్లా డైరెక్షన్. ఓం రవయే నమః. 2, 3, 4, 5, 6, 7, 8, 9,
10, 11, 12. ఓం సూర్యాయ నమః. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓం భానవే నమః. ఇటు తిరుగు, తన వైపు తిరుగు. నీ తల తిప్పుకొని చూడడం ఎందుకు? ఇట్లా చెయ్యి. అంటే నువ్వు మాటి సైడ్ తిరిగి చూసే పని లేకుండా అటు తిరిగి. పర్వాలేదు, మార్చుకో. ఓకే, తీసేసి లేకపోతే డైరెక్ట్గా చెయ్యి. ఏంటిది? ఓం బాణవే కదా. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. నమస్కార్. ఓం ఖగాయ నమః. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓం పూష్ణే నమః. మీరు రిలాక్స్ అయిపోవచ్చు, పడుకోండి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. చేస్తారా మిగతా 6? మీరు 6 చేస్తారా మిగతా కూడా? లేదంటే స్టాప్ చేసేసి నెక్స్ట్ వాటికి వెళ్దాం. మీరు చేయగలిగితే చేయండి, లేకపోతే మోకాళ్ళ నొప్పులు ఉంది ఇంకొంచెం ఏదైనా చేయగలిగితే కుర్చీ తీసుకొని నేను చేసేది చేయొచ్చు. తర్వాత ఇప్పుడు కాళ్ళు ఒక కుర్చీకి ముందు వైపు కూర్చోండి. తర్వాత ఏం చేయాలంటే కాళ్ళు ఇట్లా ముందుకు చాపి మునివేళ్ళు నేల కానించాలి. మళ్ళీ అలానే వెనక్కి తీసుకోవాలి. కాసేపు అట్లా అడ్డు పెట్టించాలి. వెనక్కి స్లోగా తీసుకోవాలి. పాదం అంతా నేలకి టచ్ అయ్యి ఉండాలి. ఇప్పుడు మళ్ళీ కాలు మేడం వాటిగా ముందుకు బెండ్, ప్రెస్. ఆ ప్రెస్ చేసిన దాన్ని అలానే వెనక్కి తీసుకురావాలి. ఈ చేసే క్రమంలో ఒకసారి పిక్కలు పట్టేస్తాయి, ఇక్కడెక్కడో కండబెట్టినట్టు సెట్ అవుతాయి. భయపడకుండా చెయ్యాలి. ఇది చేస్తేనే అవి వాటి మంచి ఎక్సర్సైజ్ పిక్కలు. అంటే సరైన ఎక్సర్సైజ్ లేనప్పుడు ఇక్కడ చిక్కబడుతుంది. కాసేపు అలా ఉంచేసి కూడా 2 సెకండ్స్ లేదా 5 సెకండ్స్ మన ఇష్టం. కంటిన్యూగా చేయలేనప్పుడు గ్యాప్ ఎక్కువ తీసుకోవడం, దాని లాభం దానికి ఉంటుంది. ఇప్పుడు ఎడమ కాలుతో చేస్తున్నాం. ఆన్లైన్ వాళ్ళకి కనపడుతుంది కదా? కనిపిస్తుందమ్మా. ఓకే అండి. ఎప్పుడైనా టైం దొరికినా, ఖాళీ దొరికినా
మోకాళ్ళు నొప్పి వాళ్ళు కంపల్సరీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఐడియల్గా ఖాళీగా కూర్చోకూడదు. మీరు ఎంత ఖాళీగా కూర్చుంటే అంత ఇబ్బంది పడాలి. సో ఇట్లా కాళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి కాళ్ళు వేళ్ళు ఆడిస్తూనే ఉంటారు. సో సెకండ్ చేద్దాం. ఇప్పుడు లెఫ్ట్ లెగ్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు 2 చేతులు చాటు పెట్టి మనం ఇచ్చేసాం కదా ఇందాక. దీనికి ఏం చేద్దాం అంటే కాళ్ళు కూడా పక్కకు అనాలి. ఓకే, ఇలా అంతే. స్లోలీ రిలాక్స్. సో ఇన్ని ఎక్సర్సైజ్ చేయొచ్చు కూర్చొని కూడా. మోకాళ్ళు రిలాక్స్ అని అమృతాసి పడుకోండి.